జయశంకర్ భూపాల్పల్లి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గత 3 రోజుల కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయం అయిపోయి కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోయి పంట పొలాలు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్నటువంటి రాళ్లవాగు ఒక ఉధృత పరిస్థితిని చూస్తున్నాము. రాత్రి వర్షం లేకపోవడంతో కాస్త ప్రవాహం తగ్గింది. ఎందుకంటే నిన్న 3 మీటర్ల పైన ప్రవహించినటువంటి ఈ వాగు ఇప్పుడు 2 మీటర్ల వరకు ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఇటు మంచిర్యాల జిల్లాలోని సుద్దాలవాగుతో పాటు పెద్దవాగు వద్ద ఉంది. సుద్దాలవాగు ప్రవాహానికి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా చెన్నూరు వద్ద ఉన్నటువంటి పెద్ద చెరువు ఒక కుంగిపోవడంతో కొంచెం ఆందోళనకు గురైన పరిస్థితి. తిరిగి అధికారులు కుంగిపోయినటువంటి చెరువు దగ్గర మట్టి పోసి చెరువు కట్ట తెగిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే అది మినీ ట్యాంక్ బండ్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి చెరువు. అక్కడ నిర్మాణ లోపం కూడా కనిపించింది. చెరువు కట్ట మరమ్మతులు సరిగా చేయకపోవడం నిన్న కుంగినటువంటి చెరువు కట్ట వలన కూడా తెలిసింది. ముఖ్యంగా కోటపల్లి మండలం లక్ష్మీపూర్లు గ్రామం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ నీళ్లు చేరి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక మంచిర్యాల నస్పూరుతో పాటు లక్షట్పేట మున్సిపాలిటీలోని చాలా కాలనీలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. ఇండ్ల ముందు నీళ్లు వచ్చి చేరాయి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడము, వరద ఎక్కువగా రావడంతో కిందికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో చాలా కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. తర్వాత వర్షపాతము తగ్గడంతో నీళ్లు ఫ్లో వెళ్ళిపోయింది. కనుక రాత్రి కనుక కంటిన్యూగా వర్షం పడితే మాత్రం చాలా వందలాది ఇళ్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉండేది. ఇక పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధిలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంకా ప్రధానంగా పెద్దపల్లి వద్ద ఉన్నటువంటి రంగంపేట నేషనల్ హైవేపై కూడా భారీగా వర్షం నీరు అచ్చు చేరడంతో కొద్దిసేపు అటు కరీంనగర్ ఇటు గోదావరిఖని మంచిర్యాలకు రావడానికి కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. కాసేపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక ప్రధానంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో చాలా ఎక్కువగా వర్షం పడింది. నిన్న రికార్డు స్థాయిలోనే జూన్ నెలలో ఏదైతే వర్షం పడాలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 35 మిల్లీమీటర్ల వర్షము అక్కడ పడ్డట్టుగా కూడా వాతావరణ శాఖ రికార్డు నమోదు చేసిన తెలిపిన పరిస్థితి. రాత్రి వర్షపాతం కొంచెం తక్కువగా నమోదు కావడంతో ఫ్లో ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇక పార్వతీ బ్యారేజ్ యొక్క 58 గేట్లు లిఫ్ట్ చేశారు. ఇన్ఫ్లో 2,10,000 క్యూసెక్లు ఉండగా సేమ్ అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,52,304 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,77,082 క్యూసెక్ల అవుట్ఫ్లోను ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి బయటకు వెళ్తుంది. మొత్తానికి అటు ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయని చెప్పాటు చెరువులు కూడా నిండు కుంటలు తలపిస్తున్నాయి. కుంటల్లో కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చి చేరింది. వాగులు ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ప్రవాహం మాత్రము చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు పైన ఉన్నటువంటి అటు బాసరా నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేయడంతో వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎల్లంపల్లి వద్దకు చేరుతుంది. ఇదే గోదావరి నదిలో ఇటు కాళేశ్వరం బ్యారేజ్లో కట్టినటువంటి ఈ బ్యారేజ్ల ద్వారా కూడా దిగువకెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో రాత్రి నుంచి అయితే ఎక్కువగా వర్షం పడడం లేదు. ఇప్పుడిప్పుడే ఉదయం నుంచి కూడా కొద్దిగా మళ్ళీ ఒక మోస్తారుగా వర్షపాతం పడుతుంది. వర్షపాతం నమోదవుతున్న దృష్ట్యా అటు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో హెచ్చరికలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.